బీఆర్ఎస్ పైన మండిపడ్డారు తెలంగాణ మంత్రి జూపల్లి కృష్ణారావు. కృష్ణా జలాలపైన మాజీ సీఎం కేసీఆర్ ఉద్యమం చేస్తామని బీరాలు పలికారని, తప్పు చేసిన వారే భయపడుతున్నారన్నారు. బీఆర్ఎస్ నేతలు కొత్త నాటకానికి తెర తీశారని మండిపడ్డారు. 69% పరివాహక ప్రాంతం ఉన్నా నీటి వాటా సాధించడంలో విఫలమయ్యారన్నారు. కనీసం కేటాయించిన నీటిని కూడా వాడుకోలేదన్నారు. ఇప్పటికే ప్రజలు మీకు శిక్ష విధించారు అయినా మీకు బుద్ధి రాలే, ఇంకా బుకాయించేటువంటి మాటలు మాట్లాడుతున్నారు. ఇవన్నీ కూడా కేసీఆర్కు తెలిసే ఇవన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. డే 1 నుంచే ఫైట్ చేయాలా, లీగల్గా ఫైట్ చేయాలా, పొలిటికల్గా ఫైట్ చేయాలా. గాలికి వదిలేసింది కదా 10 సంవత్సరాలు తక్కువ సమయమా? 100% ఇవన్నీ కూడా కేసీఆర్ రాజకీయ లబ్ధి కోసం చేసేకారు. కాంగ్రెస్ ప్రభుత్వం 100% కట్టుబడి ఉంది. ప్రాజెక్టులు అప్పచెప్పే సమస్యనే లేదు. ఫైట్ చేస్తాం అన్ని రకాల. మీ లెక్క తోడు దొంగలాగా వ్యవహరించే కార్యక్రమం చేయం. మా ప్రభుత్వం వచ్చిన 2 మాసాల ద్వారా ఏం జరిగింది? గడిచిన 10 సంవత్సరాలు కేసీఆర్ గారు ఈ యొక్క నీటికి సంబంధించి, కృష్ణా నది వాటాకు సంబంధించి ఏమేమి రాసి ఏమేమి సంతకాలు పెట్టారు? సింపుల్ కనపడతా ఉన్నాయి.